మాట్లాడతారు. సో మీరేం చెప్తారు? నాకు తెలిసి తెలియకుండా ఎట్లా ఉంటదన్న, ఒక మామూలుగా కోర్టులోకి పోవాలంటేనే మామూలుగా అన్ని కావాలి. చూడడానికి పోవడానికి పబ్లిక్ కి పోవాలంటేనే అన్ని కావాలి. అలాంటిది బియ్యం ఇవన్నీ కావాలంటే ఎట్లా నుంచి రావాలి కదా. ఏం లేకుండా నీకు కోర్టు అధికారులు ఉంటారు, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, ఆర్మీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి అట్లా జరుగుతుంది అన్న, తెలియకుండా ఎట్లా జరుగుతుంది చెప్పు. కింద నుంచి పైసా వరకు జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు జరిగేదానికి పవన్ కళ్యాణ్ చేసి దాన్ని కొన్ని నాటిలో నెట్టుగా ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నెలలో మన ఏపీకి పథకాలు లేనప్పుడు బ్లడ్ డొనేషన్ తీసుకొచ్చారు. మొన్న ఈ మధ్య పథకాలు లేనడానికి ఈ సోషల్ మీడియాలో ఆర్జీవీని వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మరి కూటమి దసరా తర్వాత ఈ భవిష్యత్తు అన్నారు, అది అన్నారు, మళ్ళీ పెరిగిపోతున్నసరికి మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే ఎక్కువ శాతం డైవర్షన్ పాలసీ జరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి, ఎక్కువ శాతం. ఎందుకంటే చేయాల్సిన పథకాలే సరిగ్గా చేయట్లేదు. ఇది ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి, ఇది ఒకటే కదా సమస్య. మొన్న ఇప్పుడు ఒక రేప్ కేసు ఏమైంది గుడ్లవల్లేరులో, దాని గురించి మాట్లాడాలి. మొన్న రేప్ కేసులు అలాగే జరిగినాయి. దాని గురించి అదే అడిగితే ఏమన్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నేను హోమ్ మినిస్టర్ అన్నాడు. మరి ఇప్పుడు అదే పంచాయతీరాజ్ శాఖ, ఆ పంచాయతీరాజ్ శాఖ గురించి అడగమన్నారు. ఇప్పుడు రెవెన్యూ శాఖ ఆయన కాదు కదా, మరి ఆయన మరి డిస్కషన్ చేయడం అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక విధంగా ఆయన శాఖ కాదు. అంతకుముందు అంటే రేపులు జరిగితేనలా నాది హోంశాఖ కాదన్నావు, మరి నీకు హోంశాఖ కానప్పుడు ఇది రెవెన్యూ శాఖ అనేది కూడా కాదు కదా. అట్లా అయితే ఇప్పుడు ఇక్కడ ఈ రేషన్ బియ్యం సరఫరా విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా తరలిస్తున్నారు 640 టన్నులు. అయితే ఇప్పుడు ఇందులో ఎవరు తప్పు ఉందంటారు? గవర్నమెంట్ తప్పనా? నువ్వు మంచి బియ్యం అయితే తింటారు కదా, ఇప్పుడు తిరిగే కదా, నీకు అందరికీ తెలుసు, పబ్లిక్ గవర్నమెంట్ కూడా తెలుసు. ఇంతకుముందు గవర్నమెంట్ లో కూడా జగన్ ఏమన్నాడు, ఇవన్నీ తింటలేదు కాబట్టి నేను డబ్బులు ఇస్తానని చెప్పిండు. ఎంతో దానికి క్యాలిక్యులేట్ చేసి డబ్బులు ఇస్తానంటే ఈ కూటమి ప్రభుత్వమే కదా, అప్పుడు వద్దు బియ్యం తీసేస్తారా, డబ్బులు ఇస్తారా మీరు అనేసి అన్నారు. అట్లా ఏంటంటే ఈ బియ్యం మీరు ఎట్లా అమ్ముకుంటారు కాబట్టి ఆ డబ్బులు ఇస్తామని చెప్పి అప్పుడు అన్నారు. అట్లా ఇప్పుడు జనాలు ఎవరు తింటలేదు, 90%, 100లో 10% కూడా తింటలేదు. అట్లా అయితే ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో జరిగిందని కొంతమంది అంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిగేది అంటే అది ఎంక్వైరీ చేయాలన్నా. ఇప్పుడు డైరెక్ట్ గా అనలేం కదా, మనిషి మీద ఎంక్వైరీ చేయాలి. తప్పు జరిగింది, తప్పు మీద ఎంక్వైరీ కరెక్ట్ చేసింది చెప్పు. మన అంతకుముందు లడ్డు మీద చెప్పారు కూటమి ప్రభుత్వం, లడ్డు మీద క్లియరెన్స్ ఏది, ఏం లేదు. చూసారా మీరు, ఎంక్వైరీ చేశారా, టెస్టులు చేశారు, సుప్రీంకోర్టు వాదించింది, దాన్ని అక్కడ పట్టేశారు. తర్వాత హోమ్ మినిస్టర్ని పోయి కనీసం పరామర్శించట్లేదు. రేపులు జరిగినాయి, రేపుల గురించి అక్కడ మాట్లాడలేదు. మరి అదేమంటే రేపులు జరిగేసరికి నాది హోమ్ మినిస్టర్ కాదుగా అన్నాడు. మరి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఆయన కాదు కదన్నా, ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా ఆయన కాదు కదా. ఆయన పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీ ఆఫీసులో చెత్త బండి వచ్చిందా అవి చూసుకోవాలా, లేదా రోడ్లు వేసారు అవి చూసుకోవాలా, అంతే కదా. ఈ మరి అదేదో రెవెన్యూ డిపార్ట్మెంట్ రాదని మనం చూసుకుంటాడు. ఇప్పుడు ఏం చేశాడు, పట్టుకున్నా అంటాడు, పట్టుకుంటే ఎస్పీ తెలియదా, అందరూ తెలియదా, ఆయన ఆపుతారంటారు. ఆయన ఎందుకు ఆపుతారు చెప్పు.